brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ బ్రేకింగ్ రూపంలో అందుతోంది. మరో 86 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కేంద్రానికి అందాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై సర్కారు స్పీడ్ పెంచింది. మెట్రో ఫేజ్ 2B DPR కేంద్రానికి సమర్పించింది ప్రభుత్వం. 19,579 కోట్లతోటి ఈ మెట్రో రెండో దశ నిర్మాణానికి DPRనిచ్చింది. 3 కారిడార్లలో మొత్తం 86 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర రాష్ట్రాల జాయింట్ వెంచర్గా నిర్మాణ ప్రతిపాదనలు ఇచ్చింది. ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపిన మెట్రో ఫేజ్ 2కు గత వారం పరిపాలనా అనుమతులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తాజాగా అందుకు సంబంధించిన అన్ని పత్రాలు DPRని కేంద్రానికి సమర్పించింది. ఈ ఫేజ్ 2Bలో భాగంగా మొత్తం 86.1 కిలోమీటర్లని మెట్రో విస్తరించనున్నారు. ఇందులో 3 కారిడార్లు ఉంటాయి. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల స్ట్రెచ్కు 7,168 కోట్లు. JBS నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల విస్తరణకు 6,946 కోట్లు. JBS నుంచి షమీర్పేట వరకు 22 కిలోమీటర్ల స్ట్రెచ్కు 5,465 కోట్లు ప్రతిపాదించింది సర్కారు. అయితే ఫేజ్ 2 కోసం మొత్తం 19,579 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనే లెక్కలతోటి కేంద్రానికి DPR ఇచ్చారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ వాటాగా 5,874 కోట్లు, కేంద్ర వాటాగా 3,524 కోట్లు ప్రతిపాదించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి 9,398 కోట్లు రుణంగా ప్రతిపాదించారు. PPP మోడల్లో మరో 789 కోట్ల ప్రపోజల్ పెట్టారు. వీటన్నిటికీ కేంద్రం ఆమోదం తెలిపితే హైదరాబాద్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.